బిగ్ బ్రేకింగ్ న్యూస్ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా లండన్లో అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. లండన్లో ఆయన తలదాచుకున్న విషయం మనకు తెలిసిందే. గడిచిన కొద్ది నెలలుగా విజయ్ మాల్యా లండన్లోనే తలదాచుకుంటున్నారు. లండన్కి ఇండియాకు మధ్య ఈ అరెస్ట్ ఒప్పందాల విషయంలో ఆయనకున్న వెసులుబాటుని ఆయన ఉపయోగించుకుంటూ లండన్లోనే ఆయన కొనసాగుతున్నారు. అయితే ఈ మధ్య భారత ప్రభుత్వం ఇంగ్లాండ్ ప్రభుత్వంతో ఈ నేరస్తుల అప్పగింత లేతే ఒప్పందానికి సంబంధించిన అనేక చర్చలు చేసింది. ఈ నేపథ్యంలో లండన్లో విజయ్ మాల్యా అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. విజయ్ మాల్యా అనేక బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు టోకరా పెట్టేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. లిక్కర్ కింగ్ ఫిషర్కి సంబంధించిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, అలాగే ఐపీఎల్లో ఒక ఫ్రాంచైజీని కూడా విజయ్ మాల్యా హోల్డ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. సో విజయ్ మాల్యా భారతీయ ఒక రాజ్యసభ మెంబర్గా కూడా పనిచేశారు. సో ఇక్కడి నుంచి తప్పించుకొని లండన్ వెళ్ళిపోయి లండన్లో తలదాచుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఎట్టకేలకు భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించినట్టుగా తెలుస్తోంది. లండన్లో విజయ్ మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సో తొందరలోనే ఈ నేరస్తుల అప్పగింత ఒప్పందం అమలైతే గనక భారత్ రప్పించే అవకాశం కూడా లేకపోలేదు. విజయ్ మాల్యాను లండన్లో ఏ నేపథ్యంలో అరెస్ట్ చేశారు? భారత ఒత్తిళ్లకు తలొగ్గి స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారా? మరేదైనా కోణంలో ఆయనను అరెస్ట్ చేశారా అన్న విషయం తెలియరావాల్సి ఉంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్. కొద్దిసేపటి క్రితమే విజయ్ మాల్యాను లండన్లోని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయ్ మాల్యాను వెస్ట్మినిస్టర్ కోర్టులో మరికొద్దిసేపట్లోనే హాజరుపరచనున్నారు. అక్కడ విచారణ జరిపిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒక్కసారి అరెస్ట్ జరిగితే, రెడ్ కార్నర్ నోటీసు లాంటివి జరిగితే డెఫినెట్గా అతన్ని భారత్ రప్పించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే విజయ్ మాల్యాకు చెందిన అనేక ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది, వేలం వేస్తూ వచ్చింది, బ్యాంకులకు బకాయిల్ని చెల్లిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా బెంగళూరులో ఉన్న విజయ్ మాల్యా ప్యాలెస్ను కూడా రీసెంట్గా సినీ నటుడు సచిన్ జోషి కొన్న విషయం తెలిసిందే. 73 కోట్ల రూపాయలకి అనేక ఆస్తులు, విజయ్ మాల్యాకు సంబంధించిన ఆస్తులు వేలం ప్రక్రియలో కోర్టు ఆశించిన వేలం రాకపోవడంతో పదే వాయిదా పడుతూ వస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే. 9,000 కోట్లను బ్యాంకులకు ఎగవేశాడు విజయ్ మాల్యా. ఎగవేసి నేను ఎగవేతదారుని కాదు అంటూ లండన్లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్ మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసుల అరెస్టులో మరికొద్ది సేపట్లోనే విజయ్ మాల్యాను హాజరుపరచనున్నారు. తదుపరి విచారణ తర్వాత అతన్ని భారత్కు అప్పగించే అవకాశం లేకపోలేదు. విజయ్ మాల్యా అరెస్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? వేల కోట్ల రూపాయల రుణాల ఎగవేత కేసులో విజయ్ మాల్యా మీద ఇప్పటికే భారతదేశంలో వివిధ దర్యాప్తు సంస్థల కేసులు నమోదై ఉన్నాయి. సిబిఐ, ఈడీ ఇటువంటి దర్యాప్తు సంస్థల కేసులు నమోదై ఉన్న సమయంలోనే లండన్ వెళ్లి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి రాకుండా దర్యాప్తు సంస్థలకు విచారణలో ఏమాత్రం సహకరించకుండా వ్యవహరిస్తున్న విజయ్ మాల్యాను ఎలాగైనా పట్టుకుని తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే అనేక రకాలుగా అక్కడి ప్రభుత్వంతో, అంటే బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది, సంప్రదింపులు జరిపి లేఖలు కూడా రాసింది. విజయ్ మాల్యాను అప్పగించాల్సిందిగా కోరుతూ ఇంటర్నేషనల్ గా ఒక నేరస్తుల అప్పగింత ఒప్పందాల పరిధిలో ఏ రకమైన ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుందో దాదాపు ఆ ప్రొసీజర్ అంతా కూడా భారత ప్రభుత్వం ఫాలో అవుతూ వచ్చింది. ఆ క్రమంలో ఇప్పుడు అక్కడున్న స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు విజయ్ మాల్యాను అరెస్ట్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరి కాసేపట్లోనే వెస్ట్మినిస్టర్ కోర్టులో ఆయన్ని హాజరుపరిచి ఈ ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ అతన్ని భారత్ కు డిపోర్ట్ చేయడమా, ఏ రకంగా ఈ మన ఆ రెండు దేశాల మధ్య ఒప్పందం ఉంది, భారత ప్రభుత్వానికి అలాగే బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య ఉన్న ఒప్పందం, ఆ ఒప్పందం పరిధికి లోబడి అతన్ని తిరిగి మన భారత ప్రభుత్వానికి అప్పగించే అవకాశం ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యే క్రమంలోనే ఇప్పుడు వెస్ట్మినిస్టర్ కోర్టులో హాజరుపరుస్తారు. అతని మీద ఉన్న అభియోగాలు, భారత ప్రభుత్వం చేసిన రిక్వెస్ట్, ఆ కోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా అతన్ని తిరిగి మన దేశానికి అప్పగించే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.